నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. ఆలోచన వెలుగైతే ఆచరణే వెలిగించు. అందుకనే నీవు ఒక మైనంలా నువ్వు వెలిగి పక్కవాణ్ణి వెలిగించు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం కృష్ణపక్షం, 2024 డిసెంబర్ 27 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:48, సూర్యాస్తమయం సాయంత్రం 5:46. చంద్రోదయం తెల్లవారుజామున 3:21, చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:45. తిథి ద్వాదశి రాత్రి 2:24 వరకు, తదుపరి త్రయోదశి. నక్షత్రం విశాఖ రాత్రి 8:18 వరకు, తదుపరి అనురాధ. కరణము కౌలవ మధ్యాహ్నం 1:36 వరకు, తదుపరి తైతుల. రాత్రి 2:24 వరకు, తదుపరి గరిజ. యోగము ధృతి రాత్రి 10:30 వరకు, తదుపరి శూలము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:55 నుండి 12:17 వరకు. యమగండం మధ్యాహ్నం 3:01 నుండి 4:24 వరకు. గుళిక కాలం ఉదయం 8:10 నుండి 9:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుండి 9:43 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:39 నుండి 1:23 వరకు. వర్జ్యం రాత్రి 12:46 నుండి 2:29 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:12 నుండి 6 గంటల వరకు. అమృత గడియలు ఉదయం 10:49 నుండి 12:34 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:39 వరకు. డిసెంబర్ 27 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ద్వాదశి రాత్రి 2:24 వరకు ఉంటుంది, తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్య తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. యోగ సమయం రాత్రి 8:28 నుండి శనివారం ఉదయం 7:10 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. కొత్తగా ఏ కార్యాన్నైనా ప్రారంభించవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు, లేదా దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 1:57 వరకు తులారాశిలో, తదుపరి వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: మధ్యాహ్నం 1:57 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. మధ్యాహ్నం 1:57 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం.
ఈరోజు ఏకాదశి తిథి రాత్రి 12:41 వరకు ఉంటుంది. ఈరోజు ప్రశ్న: వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు ఏ అవతారం ఎత్తారు? మత్స్యావతారం, కూర్మావతారం, రామావతారం, నరసింహావతారం? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. వృషభ రాశి శారీరక వ్యాధులు కొంత బాధిస్తాయి. మిథున రాశి కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై బంధువులతో చర్చిస్తారు. కర్కాటక రాశి సభలు సమావేశాలలో పాల్గొంటారు. సింహరాశి ఆదాయానికి లోటు లేకుండా గడుపుతారు. కన్య రాశి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తులారాశి విద్యార్థులకు మరింత ఉత్సాహం. వృశ్చిక రాశి నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ధనుస్సు రాశి కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మకర రాశి ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుంభరాశి పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. మీనరాశి భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.